సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే పద్మవ్యూహంలో చక్రధారి మూవీ ప్రమోషన్కి వచ్చేసాను. అసలు పద్మవ్యూహంలో చక్రధారి అంటే అర్థం ఏంటి, ఒకళ్ళొకళ్ళు అక్కడక్కడ సెలెక్ట్ చేసి ర్యాండమ్గా అడుగుదాం అనుకున్నా. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు, నేనైతే మూవీ చూస్తా తప్పకుండా. సో అక్కడ ఒక ఆంటీ ఉన్నారు, ఐరన్ చేస్తున్నారు. సో తను అడుగుదాం రండి. హాయ్ ఆంటీ. మీ పేరేంటి? జ్యోతి. జ్యోతియా? తెలుగు వచ్చా? ఇదేంటి చదవండి, షర్ట్ మీద ఏముంది? నేను చూపిస్తా. ఎవరికైనా చూపించండి రా. పద్మవ్యూహంలో చక్రధారి. చక్రధారి అర్థం తెలుసా? మీనింగ్ తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? పోనీ మూవీకి వెళ్ళండి తెలుస్తుంది. ఏమన్నా చూసారా? లేదంట, ఆంటీకి తెలియదంట పద్మవ్యూహంలో చక్రధారి అంటే ఏంటో. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళని అడుగుదాము ఆన్సర్ చెప్పడానికి. సో తినైతే కన్ఫామ్ గా చెప్దామని ఇందాక నుంచి చూస్తున్నారు, ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. దాదా బంగారు, దా బంగారు. అడుగుతారు ఇదేంటి చదువు? కంటాలు రాజా ఈ చదువు పట్టుకో, పర్వాలేదు. ముందు పద్మ హాలు కాదు, వచ్చారు కదా వెనక్కి చదవండి. ఏంటో తెలుగులా తెలుసండి ఇది, చెప్పండి. చక్రధారి అంటే అర్థం ఏంటి? పద్మ తెలుసు కానీ చక్రధారి, పద్మ తెలుసు కానీ చక్రధారి. సో మేడం ఉన్నారా? సో మేడం, మీ పేరు పద్మ కాదు నాకు తెలియదు, ఎవరో పద్మ అంట తెలుసంట. సో వేసుకోండి గట్టిగా. ఎవరో పద్మాని కలవరిస్తున్నారు. మా మూవీ నేమ్ చెప్తే పద్మవ్యూహంలో చక్రధారిని పద్మ తెలుసంట. ఆ పద్మ ఎవరో గట్టిగా పట్టుకొని అడగండి. హాయ్, నీ పేరేంటి? ఏం కదా, ఏం చెయ్యలే. నీ పేరు? అరే జస్ట్ మూవీ ప్రమోషన్ టైటిల్ గురించి అడుగుదాం అని అంతే. నీ పేరేంటి? జోష్న. జోష్నానా? ఓకే, గుడికెళ్ళి వచ్చావు కదా, అయితే నీకు ఈ మూవీ టైటిల్ కి అర్థం ఏంటో తెలిసిపోయి ఉంటుంది. పద్మవ్యూహంలో చక్రధారి అంటే ఏంటో తెలుసా? నాకు తెలియదండి. తెలీదా? అమ్మో, చూసారా ఎంత ఇన్నోసెంటో. మీకు పద్మవ్యూహంలో చక్రధారి అంటే అర్థం తెలుసా? అసలు నేను చూడనే. అయ్యో, ఆ కాలం వాళ్ళు, అప్పటి వాళ్ళు కూడా పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలియదంట. సో మూవీలో మొత్తం స్టోరీ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఓకేనా? మూవీ రిలీజ్ ఓకే. బాలు గుండెల్లో ఏముందో చదవాలి. చక్రధారి పైన ఫస్ట్ చదువు. సరే ఇది కనబడుతుంది, వెనక చూడు. పద్మ వ్యూహంలో చక్రధారి అంటే దీని మీనింగ్ ఏంటి? పద్మవ్యూహం అంటే ఏంటి? అంటే యుద్ధమా లేకపోతే ఏం? నువ్వు చెప్పాలి, మేము అడుగుతాం క్వశ్చన్. పద్మవ్యూహం అంటే అదే కదా? అదే కదా, ఏముంటది దాంట్లో పద్మవ్యూహంలో? పద్మవ్యూహం అంటే అది పద్మ ఉంటదేమో. లే, పద్మ ఎంతమంది ఉన్నారు? అది చూసారా? పద్మ ఉంటది, వ్యూహం. ఉరుకుతున్నారు ఉప్పల్ బాలను చూసి. లేడీస్ కాబట్టి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వెళ్ళనివ్వ, నేను ఇక్కడ అడ్డుగా ఉంటా. హాయ్. మేము భయపడం. మేము లేడీస్ ఏమనుకుంటున్నారు? మేము భయపడతాం. ఎట్లా కనిపిస్తున్నాం? మేము మీ కళ్ళకి అబ్బాయిలా కనిపిస్తున్నామా? మేము లేడీస్ భయపడం దేనికి? ఇది నేమేంటి? మేము నాకు తెలియదు. అయ్యో నాకు తెలియదు. నేను కూడా మర్చిపోయినా ఉన్నా. బాయ్. ఇగో ఇదేంటి పేరు చదువు. నా పేరేం పేరు? ఇవి తెలుసా? ఓకే, ఈ బ్యాగ్ చదవండి. తెలుగులో ఏముందో అంటే మీనింగ్ తెలుసా? తెలీదు. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇస్తారు మీకు, అసలు తెలియదని ఎంటీ పేపర్. చెప్పండి. వాళ్ళు నువ్వు అలా చెయ్యేస్తే మాటలు రావట్లేదు, తనకి ఆగిపోయాయి. అంటే మీనింగ్ తెలుసంట. ఎందుకు మీరు చెప్పిన పేర్లో నా పేరు స్టార్టింగ్ అది పద్మశేఖర్. శేఖర్. నువ్వేం చేస్తుంటావు? అంటే తెలుసు, ఇదిగో ఈ షాప్ లో మేనేజర్ ఉంటాడు. మేనేజర్ కాదు, ఇదేం చదువు? ఏది? అది పద్మవ్యూహంలో చక్రధారి అంటే దాంట్లో మీనింగ్ లో పద్మ అంటే తెలుసా? తెలుసు. ఎవరు ఆమె? పద్మ. నీకుందే పద్మ? అంటే ఇప్పటి వరకు ఈ టైటిల్స్ సంబంధించింది పద్మవ్యూహం గాని, వ్యూహం గాని, చక్రధారి ఇలాంటి టైటిల్స్ తో ఉన్న సీరియల్స్, మూవీస్ ఏమి చూడలేదా? తెలీదా? అంటే ఇలాంటి సీరియల్స్ ఏం చూడలేదు. కాదు ఒకప్పుడు పేరైతే బాగా నా చక్రవాకం సీరియల్ అయితే వీళ్ళంతా అనుకుంటుంటే విన్నాను. చూసారా
సీరియల్ చూసారా? నేను చూడలేదు, వీళ్ళు అంటుంటే విన్నాను అంతే. సో అప్పట్లో చక్రవాకం సీరియల్ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేవాళ్ళు కదా, ఈ సినిమా కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసేలాగా, ఎలాంటి డబుల్ మీనింగ్స్ కానీ వల్గారిటీ కానీ ఉండదు, సూపర్ గా ఉంటుంది మూవీ. అందరూ కలిసి వెళ్ళి చూడండి. పద్మవ్యూహంలో అరవట్లేదేంటి? పద్మ వ్యూహంలో చక్రధారి. ఓకే, మీనింగ్ పద్మ వ్యూహం అంటే అదొక 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 అంట ఏంటో మరి చూద్దాం. సో అమ్మాయిలకి ఇష్టమైన చిన్ని కృష్ణుడు శ్రీకృష్ణుడు మూవీలో స్టోరీ మొత్తం ఉంటుంది, వెళ్ళి చూడండి ఫ్యామిలీ. ఓకే మూవీనా? మూవీ ఓకే. హీరో ఎవరు? మా ఉప్పల్ బాలు. చిన్న రోల్. ఉప్పల్ బాలు హీరోని రేప్ చేస్తాడన్నమాట. పక్కన నీకోసమే పోతా నేను. మీకు ఇదేంటిది? ఇదా పద్మవ్యూహంలో చక్రధారి. దీని మీనింగ్ చెప్పండి. పద్మవ్యూహంలో అంటే ఒక తెలుసులే తెలియదు కానీ అంటే ఒక ఆగు మెల్లమెల్ల చెప్తాడు, చెప్పండి. సర్లే నాకు అక్కడ అర్థమైంది మీనింగ్ మెల్ల చెప్పండి. ఏం లేదు. తెలుగు వచ్చా అంటే మీకు? ఇదేం చదవండి, ఇది చదవండి. పద్మవ్యూహంలో చక్రధారి అంటే మీనింగ్ ఏంటి? తెలీదండి. చక్రధారి అంటే తెలుసు కానీ పద్మవ్యూహం అంటే తెలుసు. ఒక స్కీమ్ కన్ఫ్యూజ్ చేయడానికి ఒక స్కీమ్ వేస్తారు. ఆ స్క్రీమ్ లో ఏమని తెలుసా? తెలియదండి. యుద్ధంలో ఒక స్కీమ్, ఒక స్కీమ్ కన్ఫ్యూజ్ అవ్వడానికి. అది చూసారా? అంటే విన్నాను. ఐడియా ఉందా? సో మీకు సగమే తెలుసు కాబట్టి మొత్తం పూర్తిగా తెలియాలంటే పద్మవ్యూహంలో చక్రధారి మూవీ వెళ్ళి చూడండి ఫ్యామిలీతో. ఓకేనా? తెలుగు తెలుగా ఇది చదవండి. ఏం చదవాలి? చదవండి. పద్మవ్యూహంలో చక్రధారి అంటే మీనింగ్ తెలుసా? తెలియదు. తెలీదా అసలు? పద్మవ్యూహం గాని చక్రధారి పద్మవ్యూహం అంటే అది అర్జునుడు కొడుకు చనిపోయింది కదా దాంట్లో. సో కొంచెం తెలుసు అన్నమాట మీకు. మీకు పద్మ కొంచెం తెలుసు. మరి మొత్తం తెలియాలంటే ఏం చేయాలి? ఏం మీతో మాట్లాడాలి నేను? ఆ? సినిమా చూడాలి. ఆ సినిమా పేరు అది. మీకు పద్మ ఉందా? పద్మ ఉందా మీకు? తెలియదు. ఉప్పల్ బాలు తెలుసు. ఇగో నేను తెలుసుగా, నన్నేం చేస్తాను. ఇప్పుడు హీరో గారు వచ్చారు. ఇక్కడ ఉప్పల్ బాలుకి హీరోకి ఏదో నడుస్తుంది. ఏం నడుస్తుందో తెలుసుకుందా? ఏం నడుస్తుంది ఇద్దరి మధ్యలో? అప్పుడు పట్టుకున్నారు. చల్లగుంది వాడంతా. ఒకసారి అక్క తీసుకోండి మెల్లగా. రా నువ్వు అది చేసుకుందావు. ఇంత మంచి హీరో దొరకడం మళ్ళీ ఛాయిస్ అది చేసుకో, పర్వాలేదు. 4 చాలు, నువ్వు 4 పట్టుకో. నువ్వు ఇచ్చినా నేను ఇచ్చినా ఒకటే. అట్లా ఉండదు. ఎవరు చాలు. మన చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మా హీరో కూడా వచ్చిండు. ఇదే మూవీ తెలుసు మీ అందరికి. ఫైన్. ఎంత ఫైన్ ఈ షాప్ కి? ఈ బాబుకా పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల. సాంగ్ పాడాలి ఒకటి, చెప్తాను. ఓకేనా? చెప్పండి. సువ్వి 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 నీ చూపులతో నన్ను గిల్లి గుండెని మొత్తం హత్తుకుపోయావి. పాడాలి. సువ్వి 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 నీ చూపులతో నీ చూపులతో నన్ను గిల్లి నీ చూపులతో హత్తుకుపోయావి. అంతే. ఆ సినిమా అన్నమాట పద్మవ్యూహంలో చక్రధారి సినిమాలు చూస్తుంటారా మీరు? చూస్తాం. ఇది ఫ్యామిలీ సినిమా అన్నమాట. హీరోకి హాయ్ చెప్పండి. హాయ్. ఏం పేరు? ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి ఒకటి. ఏం పేరు? హీరో పేరా? ప్రవీణ్. ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇవ్వండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఓకే, సినిమా తప్పకుండా చూడండి, బాగుంటది. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు వచ్చే మూవీస్ లాగా ఉండదు, వల్గారిటీ డబల్ మీనింగ్స్ అట్లాంటివి ఏముండవు, బాగుంటది. ఓకే, మీకు పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా? ఏమో తెలుసుకోవాలి, మీరు చెప్పాలా, మాకు తెలియదు. మీరు చెప్పాలా, మాకు తెలియదు. తెలిసే ఉంటది అనుకున్నా, పెద్దవారు కదా. ఈ చక్రాల గురించి తెలుసు, మరి ఆ చక్రాల గురించి నాకు అంత ఐడియా లేదు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? పద్మవ్యూహంలో చక్రధారి అంటే అసలు కొద్దిగా గొప్ప మీనింగ్ తెలుసలేదో అడిగి తెలుసుకుందాం. హాయ్ బంగారాలు, మధ్యలో చోటిస్తారా? పద్మవ్యూహంలో చక్రధారి అంటే మీనింగ్ తెలుసా? తెలీదా?
ఏం చేస్తాడు? నువ్వు అర్జునుడు మీసాలు తిప్పుతున్నది ఒకసారి తొడగొట్టు పోరాటం చేస్తాడు కదా. ఏ రేంజ్ లో అంటే ఆ రేంజ్ లోనే చేస్తాను. చేస్తా అప్పుడప్పుడు. అసలు పద్మ అంటే మీనింగ్ తెలుసా? పద్మ అంటే ఒక అమ్మాయి పేరు. ఖండల్ రాజవరా చాలా బాగుంది నాకు. మరి ఇప్పటివరకు ఎన్ని చేసి ఉంటావు? 3-4 చేసిన. ఇప్పుడే లాత పొరగాడు. ఇది సగం పద్మవ్యూహంతో చక్రధారి అంటే మీనింగ్ ఏంటి? పద్మవ్యూహం అంటే అది ఎవరు ఛేదించలేరు, ఒక్క అర్జునుడు తప్ప అతనికే తెలుసు అది ఎట్లా ఛేదించాలనేది. పద్మవ్యూహంలో చక్రధారి మీనింగ్ ఏంటి? చెప్పండి తెలిస్తే. ఇదేందో తెలుగు రాదా? మీనింగ్ పద్మవ్యూహం అంటే ఇప్పుడు పద్మని గట్టిగా చెప్పు. పద్మవ్యూహం అంటే మహాభారతంలో జరిగింది. ఓకే నైస్. ఇంకా ఆయన చెప్పలే మొత్తము. అందులోకి వెళ్ళాక బయటికి రావడం కష్టం. ఏంది చక్రధారి? పద్మవ్యూహంలో చక్రధారి. పద్మవ్యూహంలో చక్రధారి. వావ్, బాగా చదివారు తాత. దీని మీనింగ్ తెలుసా? దాని అర్థం నీ పద్మ ఉందా? పద్మ ఎక్కడ? తెలుగు వచ్చా? ఇదేం చదువు? చక్రధారి. దీని మీనింగ్ ఏంటి? పద్మవ్యూహం అంటే లైక్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. అటు చూడు, చెప్పు. మీనింగ్ ఏంటి చెప్పు. మీనింగ్ ఏంటి? అది ఇది ఏం చదువు? దానికి ఒక వే కావాలి కాబట్టి చక్రధారి అంటే తెలియదు. ఇది మొత్తం చదువు ఫస్ట్ నుంచి. అయితే కృష్ణుడు దారిస్తాడు అట్లా అని చెప్పేసి చదువు. చెప్పు ఒకసారి. పద్మవ్యూహంలో చక్రధారి. దీని మీనింగ్ తెలుసా మీకు? నీకు ఎప్పుడైనా పద్మ ఉందా చిన్నప్పటి నుంచి? పెళ్ళి కూడా ఉందంటమ్మా. అమ్మో చూడమ్మా ఉందంట. మీ ఆయన నీ ముందు చెప్పాడు. ఇంటి చింతా చేయి చూడు పద్మ ఉందంట. ఈ మూవీ చూడు, ఈ మూవీలో మస్తు ఉంటుంది పద్మ. నువ్వే అన్నా పద్మ ఉందని. పెళ్లి కానప్పుడు ఉందా? అయినా అప్పుడు ఉందని ఇప్పుడు టచ్ లో ఉండింటావులే. చూడండి వాళ్ళు ఆవిడని పెట్టుకుని నీకు పద్మ ఉందంటే ఉందని ఒప్పుకున్నాడు. మళ్ళీ ఏంటి అంటే ఇప్పుడు లేదని చెప్తున్నాడు. నమ్మద్దు, టచ్ లో ఉంటాడు. నెంబర్ డిలీట్ చేయండి. బాయ్. ఇంకా టికెట్ ఫ్రీ, డబ్బులు పెట్టారు. ఎందుకంటే మేము మూవీ కూడా కోట్లు పెట్టి చేసాం కాబట్టి డబ్బులు. దీంట్లో నేను పెద్ద హీరో పక్కన ఒక ఫ్రెండ్ హీరో, సెకండ్ హీరో నేనే. ఈ మూవీకి వెళ్ళాలి, ఈ మూవీ చూడాలి. జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. దిస్ ఈజ్ పద్మ అంటే తెలుసా మీనింగ్? ఎప్పుడన్నా జిమ్ చేసినావా? ఎన్ని చేసినావు? ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు, టైం తీసుకుని. ఎండాకాలము ఎక్కువ చేయకు, ఎందుకంటే ఖరాబ్ అవుతుంది. స్లో చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. షాక్ అయ్యారా? ఫ్రెండ్స్ బాయ్.